టమాటా 150, 150 బాక్స్ 150. ఎంత టమాటా? టమాటా 150, 100, 150, 100. ఈ కుళ్ళగానే వస్తలేవన్నా 150, 100. కుళ్ళగానే వస్తలేవు, ఏం చేయాలో పరిస్థితి అర్థం కాదు. బాక్స్ ఎన్ని కేజీలు? బాక్స్ 26 కిలోలు వస్తుంది. 100నే 150, 100, 150, 100, 150. అంటే ఎంత పడుతుంది కేజీ? కిలో 5 రూపాయలు, 6 రూపాయలు అంతే. మాకు బయట మార్కెట్లో 25, 50 దాకా చెప్తున్నారు కేజీ. వేస్తారు నా వాళ్ళు బతకాలి కదా, మా బతకాలి లేదు కానీ వాళ్ళు బతకాలి కదా, వాళ్ళే బతుకున్నారు, మాకు లేదు, విలువ పడిపోయింది. మీ దగ్గర ఐదేనా? ఆ? మీ దగ్గర 5 రూపాయలు? 5 రూపాయల కిలో కొంటున్నారు, 5 కొంటున్నారు, కేజీ 5 కొంటున్నారు. ఎందుకని ఎంత డౌన్ అయిపోయింది మార్కెట్? కొంచెం సరుకులు దండి కలుస్తున్నాయి, డౌన్ అయిపోయింది మార్కెట్. సరుకులు దండి కలుస్తున్నాయి మార్కెట్లో, కొద్ది డౌన్ అయింది, రేట్ డౌన్ అయింది. మీకు 5 రూపాయలు వచ్చినాయి అంటే కేజీకి ఏమన్నా లాభమా? ఏ లాభం లేదు, అంతా నష్టమే. లాభం అంటూ ఏం లేదు, తెంపిన కూలీలు లేవు, ఏం లేవు, అంతా నష్టమే, మొత్తం నష్టమే, మొత్తం నష్టమే. మరి రైతులు ఏమంటున్నారు? రైతులు ఏమంటారు, ఇంకా మందాది తక్కువ ఉంది కానీ పండుగలు అంతే, పండుగలు అంటే పండిస్తున్నాం, ఇంకా పెరుగుతాయేమో ఆశ ఉంటుంది కదా, దాని గురించి చేస్తున్నాం అంతే. అంతకుముందు టమాటా బాగా రేటు పలికినాయి, లక్షలు లక్షలు వచ్చినాయి అన్నారు రైతులకి. ఎవరికి వచ్చింటాయి, అందరికి వస్తాయి, ఎవరికొరకు వచ్చింటాయి కదా, అట్లా మనకంటూ లేదు. మా స్టార్ట్ అయినప్పటి నుంచి అదే పొజిషన్ ఉంది, 100, 150, 100, 150 ఉంది. పరిస్థితి బాగాలేదు. ఎన్ని రోజుల నుంచి ఉందా ఇలా మార్కెట్? ఇలా ఉండబట్టి కూడా వారం అయింది, వారం రోజులు స్టార్ట్ అయింది. మళ్ళీ ఏమైనా పెరిగిద్ది అంటున్నారా? ఏమో చెప్పలేమన్నా, పూల అంతే రసపడుకొని పోతుండాలా, పెరుగుతుందో పెరగదో దేవుడు ఉన్న తర్వాత. ఇప్పటికైతే లేదు పొజిషన్. వరకు ఒక కోత కొయ్యాలంటే ఎంత ఖర్చు అవుద్ది? ఇప్పుడు కొత్తగా వెళ్ళాలంటే బాక్స్ రవాణా ఖర్చు 40 రూపాయలు, ఇక్కడ వీళ్ళ గమ్మనికి ఒక అంతా ఒక 10, మొత్తం 60 రూపాయలు ఖర్చు వస్తుంది బాక్స్కి. ఒక 20-30 మిగులుతుంది. ఇప్పటికైతే ఏమైనా వచ్చేగారు ఫ్యూచర్లో ఏమైనా పెరుగుతుందని ఆశ అంతే, ఇంకా వేరే ఏం లేదు. అది పరిస్థితి. ఏమంటున్నారు రైతులు? రైతులు ఏమంటారు, నాకు క్యాజువల్గా ఏం లేదు అట్లే. ఇంతగా పడిపోతాం ఇదేనా మొదటిసారి? ఇంకెప్పుడైనా అంతకుముందు పడిపోయిందా? వారం ఏంది పడిపోతే, ఇంత కూడా ఉండింది కానీ ఇట్లా ఈ దారుణ పరిస్థితి లేదనమాట. ఇప్పుడే ఈ పరిస్థితి రావడం. గతంలో ఒక 3 ఏళ్ల క్రితం ఉంది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అటువంటి పరిస్థితి. కనీసం కోత కోసిన కూలీలకు లేదు, మందు కొట్టిన మందు షాపులకు లేదు, ఎందుకు లేదు? వర్షం వచ్చి కొన్ని కాయలు గుళ్ళిపోయినాయి, అంతా నష్టం ఉందని ఏమంటే పండిస్తున్నాం అంతే.